హాయ్ గైస్, మనం లీడ్ కోడ్ 150 సిరీస్లో ఆల్రెడీ అరేస్ ఇంకా స్ట్రింగ్ సెక్షన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 పాయింటర్స్ ఉంది, బట్ మనం ఫస్ట్ మ్యాథ్స్ సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత 2 పాయింటర్స్కి వద్దాం. ఓకే, సో మ్యాథ్స్లో వచ్చేసి ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 6 ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన నార్మల్ ఫ్లో 2 పాయింటర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో 2 పాయింటర్స్ కాకుండా మ్యాథ్స్ ఎందుకు చేద్దామని అంటున్నా అంటే, సో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఒక ఫౌండేషన్ లాంటివి. సో అవి ఫస్ట్ మనం సాల్వ్ చేసుకొని దాని తర్వాత మనం కొంచెం కాంప్లికేటెడ్ ప్యాటర్న్స్ 2 పాయింటర్స్ బైనరీ సెర్చ్ లాగా వెళ్తే అది చాలా బెటర్. ఓకే, సో అవన్నీ కంప్లీట్ చేసి దాని తర్వాత మ్యాథ్స్ చేయడం అనేది అది వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్న ఆ ట్రిక్స్ టెక్నిక్స్ అనేటివి మనం వాటిలో వాడతాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మిగిలిన ప్యాటర్న్స్కి వెళ్ళడం బెటర్. ఓకే, సో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం ఒక ఈజీ ప్రాబ్లం, అండ్ అది వచ్చేసి పాలిండ్రోమ్ నెంబర్. ఓకే, సో ఈ ప్రాబ్లం ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఆల్రెడీ చాలామందికి ఈ ప్రాబ్లం ఏంటో కూడా తెలుసు. సో బేసికలీ మనకి ఒక ఇంటీజర్ ఎక్స్ ఇస్తారు. సో అది మనం ట్రూ రిటర్న్ చేయాలి ఎప్పుడైతే ఎక్స్ అనేది ఒక పాలిండ్రోమ్ నెంబర్ అయితే, అండ్ అదర్వైజ్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో 121 అనేది ఒక పాలిండ్రోమ్. ఎందుకంటే రివర్స్ నుంచి చదివిన తర్వాత కూడా 121 వస్తుంది. ఓకే, సో బట్ -121 పాలిండ్రోమ్ అంటే కాదు, ఎందుకంటే దాన్ని రివర్స్ చేస్తే 121 మైనస్ లాగా వస్తుంది. సో అది పాలిండ్రోమ్ కాదు, ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో 10 పాలిండ్రోమ్ అంటే 10 పాలిండ్రోమ్ కాదు, సో ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, ఇక కన్స్ట్రెయింట్స్ చూస్తే -2^31 నుంచి +2^31 -1 వరకు నెంబర్స్ ఉండొచ్చు, అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా పాసిబుల్ అవుతాయి. ఓకే, సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనం ఇప్పుడు చూద్దాం. సో వాడు మనకి ఇట్లా ఒక నెంబర్ ఇస్తారనమాట. సో 121. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం పాలిండ్రోమా కాదా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ఆల్రెడీ ఉంది, దీని యొక్క రివర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీని రివర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ రివర్స్ ఇంకా ఈ నెంబర్, ఓకే, ఈ రెండు ఈక్వల్ ఉంటే అది పాలిండ్రోమ్ అని చెప్పొచ్చు. సో మనం ఒక నెంబర్ యొక్క రివర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 1 2 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం మనకు తెలియాలి. ఓకే, సో ఈచ్ డిజిట్ని మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఫస్ట్ ఈ యూనిట్స్ డిజిట్ని మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, 121 mod 10 చేస్తే మనకి ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఓకే, సో ఈ యూనిట్ డిజిట్ 1 మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర 121 ఇట్లనే ఉంది, దాన్ని mod 10 చేసినాము. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడ్ బై 10 చేస్తాం. ఓకే, 121ని డివైడ్ బై 10 చేస్తే మనకి ఏమొస్తుంది, 12 వస్తుంది. ఓకే, సో 12 వచ్చిందంటే బేసికలీ మన ఈ నెంబర్ మొత్తాన్ని మనం ఒక స్టెప్ రైట్ సైడ్ షిఫ్ట్ చేసినాం 10తో డివైడ్ చేసి. ఓకే, సో ఇప్పుడు 1 పోయింది. ఓకే, మనకు 12 మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈ 12ని mod 10 చేస్తాం. mod 10 చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. ఓకే, సో 2ని మళ్ళీ ఇక్కడ రాసుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ 12ని డివైడ్ బై 10 చేద్దాం. సో డివైడ్ బై 10 చేస్తే ఏమొస్తుంది, 1. ఓకే, సో ఈ 1 mod 10 మళ్ళీ చేద్దాం. సో ఈ 1 mod 10 చేస్తే మళ్ళీ 1 వస్తుంది. కాబట్టి మళ్ళీ మనకి ఈ 121 యొక్క రివర్స్ నెంబర్ ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో 123 తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, 123 mod 10 = 3. ఓకే, 3 డిజిట్ రాసుకుందాం. దాని తర్వాత ఈ 123ని డివైడ్ బై 10 చేస్తాం. ఓకే, అదేమవుతుంది, 12 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 12 mod 10 చేద్దాం. సో ఇప్పుడు 2 వస్తుంది. సో 2ని ఇక్కడ రాసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ 12ని డివైడ్ బై 10 చేద్దాం, ఏమొస్తుంది, 1. అండ్ ఇప్పుడు 1 mod 10 చేద్దాం. సో 1 వస్తుంది. అండ్ 1ని ఇక్కడ రాసుకుందాం. అండ్ లాస్ట్కి మళ్ళీ ఒకసారి 1ని డివైడ్ బై 10 చేస్తే ఈసారి 0 వస్తుంది. అండ్ ఎప్పుడైతే 0 వచ్చిందో మనం మన ఆల్గరిథంని స్టాప్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన ఆల్గరిథం. ఏంటి, మనం మన ఏదైతే ఎన్ని నెంబర్ ఇస్తారో అది 0 అయ్యేంత వరకు మనం దాంట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, నెంబర్ని మొత్తం మళ్ళీ రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం. రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలంటే బై 10 చేయాలి. అండ్ యూనిట్స్ డిజిట్లో ఉన్న నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే mod 10 చేయాలి. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మనకి ఈ నెంబర్స్ అనేవి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతా వస్తాయి. ఓకే, బట్ ఈ నెంబర్ని మనం ఎట్లా ఫామ్ చేస్తాం, ఫస్ట్ మనకి 3 వచ్చినప్పుడు మనం 3 రాసుకుంటాం.
అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు 2 వచ్చింది. మనకు 2 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆల్రెడీ మనకు 3 నెంబర్ ఉంది. ఓకే, సో ఈ 3 నెంబర్ని ఇంటూ 10 చేసి దానికి +2 చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, దానివల్ల 32 అవుతుంది. అండ్ మళ్ళీ 1 వచ్చినప్పుడు ఈ 32ని ఇంటూ 10 చేసి +1 ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, 321 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ యాడ్ చేసే ముందు ఆల్రెడీ మనకున్న ప్రీవియస్ నెంబర్ని ఇంటూ 10 మల్టిప్లై చేస్తాం అంతే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఈ ఫంక్షన్కి మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షన్కి మనం జస్ట్ ఒక ఇంట్ నెంబర్ ఇస్తే సో ఈ ఫంక్షన్ మనకి ఈ n యొక్క రివర్స్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ రివర్స్ నెంబర్ వస్తుంది. ఓకే, సమ్ రివర్స్ నెంబర్ వస్తుంది. సో ఆ రివర్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ ఉన్న ఇచ్చిన n నెంబర్ అండ్ n యొక్క రివర్స్ కూడా సేమ్ అయితే అప్పుడు మనం 2 రిటర్న్ చేస్తాం, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది వన్ కేస్. అండ్ ఇంకో కేసు కూడా మనం హ్యాండిల్ చేయాలి. అదేంటంటే ఒకవేళ నెంబర్ నెగిటివ్ అయినప్పుడు మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. సో ఒకవేళ నెంబర్ <0 అయితే ఇఫ్ n is <0 డైరెక్ట్ మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో నెగిటివ్ నెంబర్ అంటే 1x. ఓకే, సమ్ ఇక్కడ నెగిటివ్ సమ్ నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఆ సమ్ నెంబర్ రివర్స్ అవుతుంది అండ్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ఇవి రెండు ఎప్పటికీ ఈక్వల్ కాలేవు, ఎందుకంటే ఈ మైనస్ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ కానప్పుడు ఈ నెంబర్ మొత్తం ఎట్లనే ఈక్వల్ కాదు. సో నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఒకవేళ పాజిటివ్ ఆర్ 0 అయితే మనం ఈ నార్మల్ లాజిక్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. సో దీని కోడ్ కూడా చాలా సింపులే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ x అని ఒక నెంబర్ ఇచ్చిండు. సో ఇఫ్ మన ఫస్ట్ కేస్ ఏంటి, ఒకవేళ x నెగిటివ్ అయితే డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇఫ్ x is <0 రిటర్న్ ఫాల్స్. ఓకే, సో ఈ కేస్ ఒకటి. అండ్ ఎల్స్ అది 0 అయినప్పుడు అది ఎట్లయినా మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన రివర్స్ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుంది 0 ఉన్నప్పుడు. సో సింపుల్గా 0 ఇంకా పాజిటివ్ నెంబర్స్కి మనం ఆ రివర్స్ లాజిక్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ రివర్స్ ఓకే, సో రివర్స్ అని ఒక ఫంక్షన్ రాసుకుందాం. రివర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x రిటర్న్ ట్రూ, లేదంటే ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇంట్ రివర్స్ ఫంక్షన్ రాసుకుందాం. సో దీనికి n అనే ఒక నెంబర్ వస్తే సో రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి 0 స్టోర్ ఇనిషియలైజ్ చేద్దాం. అండ్ వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సో మనం ఆల్గరిథం 0 కన్నా ముందు లైక్ 0కి వచ్చిన తర్వాత మనం ఆల్గరిథం ఆపేస్తాం కదా. సో 0 కానంత వరకు గ్రేటర్ దాన్ 0 అయినంత వరకు మనకి ఫస్ట్ ఒక డిజిట్ ఎట్లా వస్తుంది, ఇంట్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు n mod 10. ఓకే, మనకి డిజిట్ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. ఓకే, సో ఇప్పుడు ఆ డిజిట్ని మనం ఏం చేస్తున్నాం, మన res ఈజ్ ఈక్వల్స్ టు మన ఆన్సర్ ఏదో రివర్స్ ఆన్సర్ని ఫస్ట్ 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం, దాని తర్వాత డిజిట్ని యాడ్ చేసినాం. ఓకే, సో అది డిజిట్ అక్కడ యాడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యాక్చువల్ n నెంబర్ని రైట్ షిఫ్ట్ చేయాలిగా. సో దాన్ని ఒక స్టెప్ రైట్కి జరపాలంటే డిజిట్ కాదు, n ఈజ్ ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 10. ఓకే, సో దాన్ని 10 తోటి డివైడ్ చేయొచ్చు అండ్ లాస్ట్కి మనం ఈ రిజల్ట్ని రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఇట్లా చేస్తే మనకి రివర్స్ అయిపోతుంది నెంబర్ అండ్ ఇక్కడ ఆ రివర్స్ నెంబర్ని మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ప్రాబ్లం కోడ్. దీన్ని రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే మన రెజ్లో అది ఇంటీజర్ కన్నా అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నెంబర్ ఎక్కువ అయిపోతుంది. సో ఓవర్ఫ్లో కావడం వల్ల లైక్ మన ఇంటీజర్ రేంజ్ సరిపోవట్లేదు ఆ నెంబర్కి. సో దీన్ని లాంగ్ చేయొచ్చు,
లాంగ్ చేసిన తర్వాత లాస్ట్కి దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఇట్లా చేస్తే ఇట్ షుడ్ పాస్. సో ది టెస్ట్ కేస్ యూజ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. సో దీంట్లో జస్ట్ మనం కొన్ని చూసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనం ఇంటూ 10 చేసినప్పుడు మనకి ఇది లాంగ్ రేంజ్లోకి వెళ్తుంది. అంటే లైక్ మన ఇంటీజర్ రేంజ్లో పట్టట్లేదు నెంబర్. సో దాన్ని లాంగ్ డేటా టైప్ తోటి ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి ఆ రేంజ్లో ఫిట్ అవుతుంది. ఓకే, సో అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి జనరల్గా మనం ఇట్లా వైల్ లూప్ తోటి డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. సో డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకి, రివర్సింగ్ నెంబర్, ఇంతకుముందు మనం సాల్వ్ చేసినప్పుడు పాలిండ్రామ్. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, ఆమ్స్ట్రాంగ్. ఓకే, ఇంకా స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సో ఇట్లాంటి లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇట్లా డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితోటి సమ్ క్యూబో ప్లస్ మైనస్ అట్లా చేయడం. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లాజిక్స్ అందరికీ తెలుసు. ఓకే, సో అది కోడ్ చేయడం కూడా సింపులే. బట్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అడిగితే చాలామంది ఆన్సర్ చెప్పలేరు. ఓకే, సో దీని టైం కాంప్లెక్సిటీ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి ఏదైతే నెంబర్ ఇస్తారో, ఓకే, మనం ఏం చేస్తున్నాం మన కోడ్లో, మనం వైల్ లూప్లో వైల్ n is greater than 0. ఓకే, ఇది మన కండిషన్ కదా. అండ్ మన ఎన్ని ఎవ్రీ టైం మనం డివైడ్ బై 10 చేస్తున్నాం. ఓకే, సో n అనేది బై 10 డివైడ్ అవుతుంది ఎవ్రీ స్టెప్లో. ఓకే, సో అట్లా అది 0 వరకు వస్తుంది. ఓకే, ఏదో ఒక పాయింట్లో అట్లా 10తో డివైడ్ అయ్యాయి, అది 0 వరకు రీచ్ అవుతుంది n వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ తీసుకుంటాయి అంటే బేసికల్లీ log of n to the base 10. ఓకే, సో ఇన్ని స్టెప్స్ తీసుకుంటుంది మన ప్రోగ్రామ్. ఓకే, సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి log n to the base 10. ఓకే, సో ఈ టైం కాంప్లెక్సిటీ తెలవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో అప్పుడప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ అడుగుతారు. అండ్ ఒకవేళ జస్ట్ ఈ లాజిక్ తెలుసుకొని లైక్ అది కొంచెం బట్టి కొట్టేసి వెళ్ళిపోతే అది వర్కౌట్ కాదు. ఓకే, సో దాని టైం కాంప్లెక్సిటీ కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. అండ్ మన స్పేస్ వచ్చేసి O(1). ఓకే, సో స్పేస్ O(1) ఎందుకంటే మనం జస్ట్ కొన్ని 2-3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం అండ్ దానికి కాన్స్టెంట్ టైం కాబట్టి O(1) అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని log n to the base 10 టైంలో అండ్ కాన్స్టాంట్ స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది గైస్ ఈరోజు LeetCode 150 సిరీస్లో ప్రాబ్లం. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ LeetCode చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని ఇంకా వీడియోస్ని షేర్ చేయండి. మీరు కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.